వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నటువంటి యుద్ధ విమానాలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఆయుధాలు ఇప్పుడు పనిచేయట్లా. అంత పెద్ద ఆయుధం ఒక యుద్ధ విమానం వచ్చేటప్పుడు కనీసం 10,000 కోట్లు ఉందనుకుంటే, దాన్ని 1,00,000, 2,00,000 విలువ చేసే 2 డ్రోన్లతో పేల్చి అవతల పడేస్తున్నారు. విధ్వంసానికి చిన్న ఖర్చు చాలు, నిర్మాణానికి కోట్ల కోట్ల ఖర్చు అవుతుంది. రాబోయే రోజుల్లో ఇదే అతి పెద్దదైనటువంటి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో కనబడింది అదే. భారీ యుద్ధ విమానాల్ని అతి చిన్న డ్రోన్లతో పేల్చి పడేసింది ఉక్రెయిన్. అదే సందర్భంలో రష్యా ఉక్రెయిన్ మీద డ్రోన్ల దాడి, ఇజ్రాయెల్ మీద మొన్న హమాస్ వాళ్ళు చేసింది అదే, హమాస్ వాళ్ళ మీద ఇజ్రాయెల్ చేస్తుంది అదే. భారీ భారీ ఆయుధాలు 10% వాడుతుంటే 90% డ్రోన్ వెపన్సే వాడుతున్నారు. ఈవెన్ మన పాకిస్తాన్ మన మీద వాడింది అదే, మనం పాకిస్తాన్ మీద వాడింది అదే. దాన్ని బట్టి క్రమంగా డ్రోన్ల ఇంపాక్ట్ పెరుగుతోంది.